నేను మీకు రెండు విషయాలు చెప్తాను. మనం ఎప్పుడు ఆలోచిస్తలేమది. సాకలు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఊరందరూ బట్టలు ఉతుకుతారు. ఇలా ఉతికిండ్రు కాబట్టి మీరు మంచిగా శుభ్రమైన బట్టలు వేసుకుని ఈ సభకు వచ్చింది. తమ ఉతకలేదనుకో ఎట్లుంటారు మీరు? ఊరు ఎట్లుంటది? వాళ్ళ పేరుకు సాకలి వాళ్ళు అయినా ఆ వృత్తి చేస్తున్నా వాళ్ళు చేసేది సమాజానికి సేవ. మంగళవాన్లు ఉన్నారు, మన జుట్టు కత్తిరిస్తారు వాళ్ళు. మంగళవాళ్ళ పని అని మనం అనుకుంటాం, కాదు, అది ఊరు పని. మంగళవాళ్ళు సమ్మె చేసి స్ట్రైక్ చేసి మన జుట్టు కత్తిరియలేదనుకో ఎట్లయితే మనం గుడ్డి అరుగులు లేకుంటాం. నవ్వుతాను, మీరు నిజమే కదా నేను చెప్పేది. వాళ్ళు చేసేది పాపం వాళ్ళ పొట్ట కోసం చేసినా, వాళ్ళ వృత్తి అయినా కానీ సమాజానికి సేవ చేస్తాను. వాళ్ళని కూడా మనం గౌరవించాలి. వాళ్ళు మన కోసం చేస్తాను. ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పొట్ట కోసం పనిచేసినా, వాళ్ళ వృత్తి అయినా కూడా అంతర్గతంగా ఏమున్నది అక్కడ? గ్రామం కోసం వాళ్ళ సేవ ఉంది, ప్రజల కోసం వాళ్ళ సేవ ఉన్నది. కాబట్టి నేను ఒకటే మీతో కోరేది, దయచేసి ఎవ్వరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాదు. భగవంతుడు ఒక ఆయనకు ఒకటి ఇచ్చిండు, ఇంకో ఆయనకి ఇంకోటి ఇచ్చిండు. అందరం పెద్దవాళ్ళం, అందరం సమానమే. ఎవరు లేకున్నా నడవదు. కాబట్టి ఆ రకంగా పరస్పరం గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం, ఊరందరం కలిసి ఊరి కోసం పనిచేయడం, అందరినీ పైకి తీసుకురావాలనడం అది చాలా మంచి పద్ధతి.